సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడ్డారా? తెలంగాణ క్యాడర్లో ఉన్న ఈ అధికారికి ఇప్పుడు తలనొప్పులు తప్పవా? ప్రస్తుతం పర్యాటక శాఖ కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఈ సీనియర్ అధికారిని ఇప్పుడు అనేక రకాల ఆరోపణల్లో ఇరుక్కుంటున్నట్టేనా? తాజా పరిస్థితులు చూస్తుంటే ఆమె చుట్టూ అనేక రకాల సమస్యలు రాబోతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఆమె ఏకంగా భారీ మొత్తాన్ని దాదాపు 90 నెలల పాటు తీసుకున్నట్టుగా అధికారికంగా రూఢి అయింది. దాదాపు నెలకి 63,000 రూపాయల చొప్పున ఆమె యూనివర్సిటీకి బిల్లు పంపించి వసూలు చేశారు అనేటువంటి ఆరోపణ వాస్తవమేనని అధికారులు ధృవీకరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో తన కోసం ఒక ఇన్నోవా వెహికల్ అంటూ ఆమె ఏర్పాటు చేసుకున్నారు. ఆ వెహికల్ అద్దె పేరుతో బిల్లుని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి పంపించి అక్కడి నుంచి 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం దిగిపోయిన తర్వాత 4 నెలల వరకు కూడా బిల్లులు వసూలు చేసుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు కాదు, వాస్తవమేనని ఇప్పటికే యూనివర్సిటీ వీసీ కూడా నిర్ధారించారు. ఇటీవల ఆడిటర్ జనరల్ నిర్వహించినటువంటి ఆడిటింగ్లో సంబంధిత యూనివర్సిటీ ఆడిటింగ్ వ్యవహారంలో ఈ విషయం బయటపడింది. సీఎంఓలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి స్మితా సబర్వాల్కి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి సుమారు 90 నెలల పాటు ప్రతి నెల 63,000 రూపాయల చొప్పున కారు అద్దె నిమిత్తం పంపించినట్టుగా బిల్స్ తేలడంతో ఇప్పుడు అంతా అవాక్ అవుతున్నారు. అసలు ఇది ఎట్లా సాధ్యం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కారు అద్దె కూడా TS08EC6345 ఈ పేరుతో, ఈ నెంబర్తో ఉన్నటువంటి వాహనం ఆరా తీస్తే అది కమర్షియల్ వెహికల్ కాదు, కనీసం ఎల్లో బోర్డు అసలు కాదు, పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి పేరుతో ఉన్నటువంటి ఒక వెహికల్గా నిర్ధారించారు. అంటే ఎవరో ఒకరి వెహికల్ నెంబర్ పెట్టి ఆ పేరుతో బిల్స్ పంపించి స్మితా సబర్వాల్ ఇంత పెద్ద మొత్తాన్ని, దాదాపు 63 లక్షల రూపాయల మొత్తాన్ని కాజేశారా అనేటువంటి అనుమానం ఇప్పుడు వస్తుంది. కాబట్టి ఆమెకి నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నోటీసులు ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు మీదుగా ఆమెకి జారీ కాబోతున్నాయి. ఇప్పుడు నోటీసులు జారీ అయిన తర్వాత ఆమె ఏం సమాధానం చెప్తారు, ఏ రీతిలో స్పందిస్తారు, ఈ వ్యవహారం ఎటు మళ్ళబోతుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. ఒక ఐఏఎస్ అధికారి ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం జీఏడీ నుంచి కేటాయించిన వెహికల్ కాకుండా అదనంగా మరొక వెహికల్ని వేరే ఒక యూనివర్సిటీ కానీ ఇతర సంస్థల నుంచి అద్దెకి పేరుతో తీసుకున్నటువంటి వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారబోతోంది. ఈ వ్యవహారంలో స్మితా సబర్వాల్ నిజంగానే చిక్కుల్లో పడతారా? ఆమె మెడకు ఈ ఉదంతం చుట్టుకుంటుందా? ఎలాంటి రీతిలో పరిణామాలు ఉంటాయి చూద్దాం మరి.